నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అవినాష్ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్కి ఆదేశించినట్టుగా, ఎంపీగా పోటీ చేశావో మట్టే అని చెప్పేసి దేవినేని అవినాష్కి కేసినేని నాని వార్నింగ్ ఇస్తున్నట్టుగా నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అని చెప్పేసి తెలియాలి అనంటే, అలాగే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని వైసీపీ ఎందుకు దక్కించుకోలేకపోతుంది, ఎలా దక్కించుకోగలుగుతుంది, అసలు అవకాశం ఉందా లేదా అనే వివరాలు కూడా తెలియాలి అనంటే కనుక ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక విజయవాడ పార్లమెంటు స్థానం, ఈ విజయవాడ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరింది, తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఎగిరింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం మాత్రం సాధ్యం కావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా, అంటే 2011లోనో 12లోనో పార్టీ పెట్టారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎప్పుడు పోటీ చేసినా కానీ విజయవాడ పార్లమెంటు స్థానంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అవుతూనే వస్తుంది. ఓటమి పాలు అవ్వటం కాదు, అది ఓటమి ఒక్కటే అయితే పర్వాలేదు, కానీ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన ప్రతి నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ నాయకుడు ప్రతిసారి కూడా ఓడిపోవటం, తర్వాత రాజకీయ సన్యాసం చేయటం, ఇదే జరుగుతూ వస్తుంది. అది మరి కాకతాళీయమా లేకపోతే అది ఒక కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏమో అర్థం కావటం లేదు. కానీ చూడండి, ఈయన కోనేరు రాజేంద్ర ప్రసాద్, ఈయన 2014లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఓడిపోయారు. ఆయన ఎక్కువ నాళ్ళు పార్టీలో ఉండలేకపోయారు. పార్టీలో ఉండటానికి ఆయన సఫికేషన్గా ఫీల్ అయ్యారు. ఎందుకో పార్టీ కానీ లేకపోతే పార్టీ అధినేత కానీ ఆయనను అంతగా దగ్గరికి తీసుకోలేదేమో అని చెప్పేసి టాక్ కూడా ఉండేది విజయవాడలో. మొత్తం మీద ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన చనిపోయారు కూడా. 2018లోనో 19కి ఆ ప్రాంతంలోనే ఆయన చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్లోకి స్థానంలోకి పోటీ చేయడానికి వచ్చింది పొట్లూరి వరప్రసాద్. ఈయన సినీ నిర్మాత. ఈయన 2019లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో అయితే ఆయనని అప్పట్లో పార్టీలోకి ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈయన వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇక ఆయన కూడా కేసినేని నాని మీదే పోటీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 2014లోనూ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసింది విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని నానినే. 2019లో కూడా ఆయనకే టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సో రెండు సందర్భాల్లోనూ కేసినేని నాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ ఓడిపోయారు. 2019లో ఈయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పొట్లూరి వరప్రసాద్ ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మరి పార్టీనే పట్టించుకోలేదా, ఆయనే పార్టీకి దూరంగా ఉన్నారా, రాజకీయాలకి దూరంగా ఉన్నారా తెలియదు. కానీ ఆయన దూరం అయిపోయారు పార్టీకి. పార్టీ దూరం అయిపోయిన తర్వాత కేసినేని నానినే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు. అది ఎలా జరిగిందంటే, 2019లో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన కేసినేని నాని ఆ తర్వాత ఆయనలో కొంత నాకు మించిన నాయకుడు లేడు కృష్ణా జిల్లాలో, నేను తప్ప ఇలాంటి ఫ్యాన్ గాలి అంత బలంగా వీచినా కానీ నేను గెలిచాను అంటే అది నా గొప్పతనమే, పార్టీ గొప్పతనం కాదు అని భావించారో, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారో, ఏం జరిగిందో తెలియదు. కానీ మిగతా నేతలతోటి 2014 నుంచి 2019 మధ్య ఉండే సఖ్యత 2019 నుంచి 24 మధ్య ఆయనకి తగ్గిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో, విజయవాడ పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా, ఆ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కడా కూడా నానికి సఖ్యత ఏర్పడలేదు. మొత్తం అంతా కూడా వాళ్ళతోటి విభేదాలే ఎక్కువగా ఉండేవి. చివరికి పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఒకానొక సందర్భంలో బొకే ఇస్తూ మీరే ఇచ్చుకోండి అని చెప్పేసి గల్లా జయదేవ్కి, రామ్మోహన్ నాయుడు మీదకి నెట్టేసి మీరే ఇచ్చుకోండి అని చెప్పేసి ఆ బొకేని కూడా నెట్టేసి పార్టీ అధినేతని అవమానించిన సందర్భం అందరూ చూశారు. సో ఇక 4 గోడల మధ్య డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ని కూడా బహిరంగంగా మాట్లాడి పార్టీ పరువు కూడా తీశారు కేసినేని నాని అనేక సందర్భాల్లో. సో ఇటువంటివన్నీ కూడా తోడై ఆయన పార్టీకి దూరం అయిపోయారు. 2024 ఎన్నికలు సమయానికల్లా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చూడొచ్చు మనం ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాష్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆ తరువాత మరి తెలుగుదేశం ఎవరికి ఇచ్చింది? ఇక్కడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కేసినేని చిన్ని అలియాజ్ కేసినేని శివనాథ్ ఎవరో కాదు, కేసినేని నానికి స్వయానా తమ్ముడే.
సో ఆయన్నే పోటీలోకి దించింది. కేశినేని శివనాథ్ చేతిలో 2024 ఎన్నికల్లో కేశినేని నాని ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే అగైన్ సేమ్ రాజీనామా చేసేసి పార్టీకి దూరంగా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను అనుకున్నారా, లేకపోతే నేను ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాను, అసలు నా పేరు మీద అంత సత్తా లేదు, కేవలం నేను గెలిచింది తెలుగుదేశం పార్టీ గుర్తు మీదే కాబట్టి నేను ఇంకా ఆ పార్టీలో ఇమడలేను కాబట్టి అసలు ఇంకా నాకు రాజకీయాలే వద్దనుకుని రాజకీయ సన్యాసం తీసుకున్నారేమో తెలియదు, కానీ మొత్తం మీద నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను, కానీ నా పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడినో అలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను అని చెప్పి అనౌన్స్ చేసి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం కేశినేని శ్వేత అంటే కేశినేని నాని కుమార్తె పార్లమెంట్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో లేకపోతే మండలాల్లో ఆవిడ విస్తృతంగా పర్యటిస్తున్నారట. అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారట. అయితే మరి ఆవిడ రాజకీయాల్లోకి వస్తే కనుక విజయవాడ పార్లమెంటు స్థానంలో ఏమైనా కంటెస్ట్ చేస్తారంటే అందుకు కేశినేని నాని మాత్రం ససేమిర ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే విజయవాడ పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఏమవుతుంది అనేది గత 3 ఎన్నికల నుంచి చూస్తూ వచ్చిన ఆయన, పైగా అనుభవించిన ఆయన. సో కాబట్టి ఆయన తన కుమార్తెని విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేయిస్తారా అంటే నో అని చెప్తారు అనేది మాత్రం తేటతెల్లమవుతుంది. ఒకవేళ పార్లమెంటు స్థానం నుంచే కేశినేని శ్వేతకి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏ బందరో లేకపోతే ఇతర స్థానాలు ఉంటాయి కదా, సో అలాగా ఇప్పించే అవకాశం ఉంటుందేమో. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పారని విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం పోటీ చేసే అవకాశం లేదని మాత్రం కృష్ణా జిల్లాలో నడుస్తున్న టాక్. ఇకపోతే మరి కేశినేని నాని, కేశినేని శ్వేత ఇద్దరూ నో చెప్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక జగన్మోహన్ రెడ్డి కోసం పోటీ చేసే నాయకులు ఎవరూ లేరా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే దేవినేని అవినాష్ ఆల్రెడీ నో చెప్పేశారు. నేను ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు, ఎమ్మెల్యేగా మాత్రమే కంటెస్ట్ చేస్తాను, విజయవాడ వెస్ట్ నుంచి నాకు పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉంది, గతంలో నేను అక్కడే పోటీ చేసి ఓడిపోయాను 2024లో, కాబట్టి 2029లో మళ్ళా నేను గద్దె రామ్మోహన్ మీదే పోటీ చేస్తాను, తెలుగుదేశం పార్టీ మీదే గెలవాలని నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి గట్టిగా చెప్పారట. మరి ఇంకా కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకులు ఎవరు లేరా అని చెప్పేసి చూస్తే ఉన్నారు. పేర్ని నాని ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, అలాగే మల్లాది విష్ణు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరినో ఒకళ్ళని ఎంపీగా దించి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవచ్చు. కానీ వీళ్ళెవ్వరూ కూడా మేము పోటీ చేయం మహాప్రభో అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారట. ఎందుకంటే పేర్ని నాని ఆల్రెడీ 2024లోనే నేను ఇంకా అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా పోటీ చేయను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా మాత్రమే ఉంటాను, నా స్వరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వినిపిస్తూనే ఉంటానని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసి ఆయన కొడుక్కి పేర్ని కిట్టుకి టికెట్ ఇప్పించుకున్నారు. ఇక ఆయన పోటీ చేసే అవకాశం అయితే లేదు. సో జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఆయన ఏమి వినే పరిస్థితిలో లేరు. ఇక వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు అంటారా? సో మల్లాది విష్ణుకు 2024లోనే టికెట్ ఇవ్వలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన్ని పోటీ చేయిస్తారని చెప్పి భావించినా, ఆయన ఆశించిన టికెట్ దక్కపోవడంతో ఆయన కూడా పాపం కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన నేను ఇప్పుడే రాజకీయాల్లో నుంచి రిటైర్ అవ్వాలని అనుకోవటం లేదు, రిటైర్ అవ్వాలని అనుకున్నప్పుడు అలాగే మీరు చెప్పినట్టుగా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పేసి సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. అంతే తప్ప బాహాటంగా జగన్మోహన్ రెడ్డి ముందైతే చెప్పలేకపోతున్నారని చెప్పి తెలుస్తోంది. మరి గట్టిగా జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏం చేస్తారో తెలియదు. సో మరి ప్రస్తుతానికైతే విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే నాయకులైతే దొరకలేదు అని చెప్పేసి తెలుస్తుంది. భవిష్యత్తులో ఏమైనా వస్తారా ఎవరైనా ధైర్యం చేసి? ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి ఉన్నంత వరకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలే కష్టం అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు చాలామంది చెప్తున్నారు. సో ఈ కూటమి విడిపోవటం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అవన్నీ పక్కన ఉంచితే అసలు కూటమి సర్కారు ఏర్పడి దాదాపుగా 18 నెలలు 19 నెలలు అవుతుంది. సో ఇప్పటివరకు కూడా విజయవాడ పార్లమెంటు స్థానంలో ఇన్ఛార్జ్ ఎవరు అనేది అసలు తేలనే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా విజయవాడ పార్లమెంటు స్థానం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని పెట్టలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల్ని నియమించారు,
ఇన్ఛార్జ్ లేని స్థానాలకి కొత్త వాళ్ళని పార్టీలోకి తీసుకున్న వాళ్ళని కొత్త వాళ్ళనైనా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నెల్లూరు టౌన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కొత్త ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు, అనిల్ కుమార్ని తీసుకొచ్చి వేరే చోట పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మరి నరసరావుపేటలో ఆయన ఉంచారు. ఆయన ఇంకా అక్కడే ఉన్నారా, తీసేశారా లేదని తెలియదు, ఆయన ఈ మధ్య కనిపించడం లేదు. సో అలా చూసుకుంటే కనుక నియోజకవర్గాలు మారుస్తున్న సందర్భం చూసాం మనం. సత్తెనపల్లిలో ఉండాల్సిన అంబటి రాంబాబుని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో పెట్టారు. అలాగే విడతల రజని గుంటూరు వెస్ట్ నుంచి తీసుకువెళ్ళి చిలకలూరుపేటకు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ రేపల్లికి వెళ్ళాలంటున్నారు. సో ఇలా రకరకాలుగా మారుస్తూ వస్తున్నారు. సో మరి కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి విజయవాడ పార్లమెంటు స్థానంలో ఇన్ఛార్జిగా పెడతారా, సో లేదా పాత వాళ్ళనే మారుస్తారా, ఆ ఇన్ఛార్జి నుంచి ఈ ఇన్ఛార్జిగా మార్చి మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, అలాగే ఎవరినైనా తీసుకొచ్చి పెడతారా అని చెప్పి వేచి చూడాలి తప్ప ప్రస్తుతం అయితే నాయకుల్లో మాత్రం ఎవరూ కూడా విజయవాడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడానికి కానీ కనీసం ఇన్ఛార్జిగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదు అని చెప్పి ఇంటర్నల్గా టాక్ నడుస్తుంది. సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం జరగబోతుంది అని వేచి చూద్దాం. థ్యాంక్ యూ.